జల్పల్లిలో మంచు మోహన్ బాబు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా బయట ఉంటున్న మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని చెబుతున్నారు. మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తన ఇంట్లోని వస్తువులను, కార్లను తీసుకెళ్లారని ఇప్పటికే మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కారును సోదరుడు విష్ణు తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నారు. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి చేరుకున్నారు మనోజ్. ఇంటి బయట ఆందోళనకు దిగారు. జల్పల్లిలో మంచు మోహన్ బాబు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా బయట ఉంటున్న మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని చెబుతున్నారు. మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తన ఇంట్లోని వస్తువులను, కార్లను తీసుకెళ్లారని ఇప్పటికే మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కారును సోదరుడు విష్ణు తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులని ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నారు. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి చేరుకున్నారు మనోజ్. ఇంటి బయట ఆందోళనకు దిగారు. జల్పల్లిలో మంచు మోహన్ బాబు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ జల్పల్లి నుండి లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, అక్కడ ఏంటి పరిస్థితి? మనోజ్ కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం జల్పల్లికి అంటే మోహన్ బాబు ఇంటికి దాదాపు కిలోమీటర్ దూరంలోనే పోలీసులు ఇక్కడ ఒక పికెట్ ని ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని పంపించని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఘర్షణలు, ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం మోహన్ బాబు ఇంటికి వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులను మినహాయిస్తే మిగతా వారిని ఎవరిని కూడా అనుమతించట్లేదు. అలాగే ఇక్కడ నుండి ఎవరైతే గ్రామస్తులు లోపలికి వెళ్తారో ఆ గ్రామస్తులకు సంబంధించిన వాళ్ళ వివరాలు పూర్తిగా సేకరించిన తర్వాతనే ఇక్కడ నుండి ప్రస్తుతం పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వారిని మాత్రం లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే గతంలో మంచు మోహన్ బాబు ఇంట్లో జరిగిన గొడవలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పోలీస్ కేసుల వరకు వెళ్లడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. బౌన్సర్లు కూడా ఒకరినొకరు నెట్టివేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా ఎక్కడైతే ఇక్కడ నుండి దాదాపు కిలోమీటర్న్నర దూరంలో ఉన్న మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా మంచు మనోజ్ వెళ్లడం జరిగింది. అతన్ని మాత్రం ఇంట్లో లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే అధికారులు గతంలోనే చెప్పడం జరిగింది. రాచకొండ సిపి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైనా సరే మళ్ళీ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే కోర్టు వరకు వెళ్లి పూర్తి స్థాయిలో పరిష్కరించుకోవాలి తప్ప ఈ విధంగా ఒకరిపై ఒకరు దాడులు కానీ ఆందోళనలు కానీ చేసుకుంటే మాత్రం తాము సహించేది లేదు, ఊరుకునేది లేదంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మరొకసారి మళ్ళీ ఇప్పుడు మంచు మనోజ్ తన ఇంట్లో ఉన్న తన వెహికల్స్ ని, తన విలువైన కొంత వస్తువులని మంచు మనోజ్ తన ఫిర్యాదు చేయడం జరిగింది. తన సోదరుడు విష్ణు వాటినన్నిటిని కూడా తీసుకొని వెళ్లాడంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఇప్పటికే మరొక కేసు నమోదు చేసి ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరొక వైపు రాజస్థాన్ నుంచి వచ్చిన మంచు మనోజ్ తన ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అప్పటికే అతని ఇంట్లో తనకు సంబంధించిన కార్లు, ఇతర వస్తువులు కనిపించకపోవడంతో పాడిచేరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అతని ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ మాత్రం పోలీసులు లోపలికి అనుమతి లేదంటూ కూడా అతన్ని కూడా గేట్ బయటనే ఉంచిన పరిస్థితి ఉంది. ఒకవైపు తనని ఇంట్లోకి అనుమతించాలి, తనకి ఎక్కడ కూడా ఇల్లు లేదు. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో తను ఉండాలి అంటే మాత్రం ఇప్పుడు ఏదైతే మోహన్ బాబు ఇల్లు ఉందో అదే ఇంట్లో ఉన్న తన ఇంట్లోకి వెళ్ళనియాలి. అంటే దాంట్లో కూడా పెద్ద 3 ఇండ్లు ఉంటాయి. అందులో మోహన్ బాబుకి సంబంధించిన ఇల్లు ఒక ఇంట్లో ఉంటుంది. అలాగే విష్ణుకు సంబంధించిన కుటుంబం ఒక ఇంట్లో, మనోజ్కి సంబంధించిన కుటుంబం మరొక ఇంట్లో. ఇలా 3 ఉంటాయి సపరేట్ గా ఎవరికి వాళ్ళకి. ఆ ఇంట్లోకి తనని వెళ్ళనివ్వాలి. ఎందుకంటే తనకి ఇప్పుడు హైదరాబాద్ లో మరో ఇల్లు లేదు. ఒకవేళ తాను హైదరాబాద్ లో ఉండాలంటే ఇప్పుడు హోటల్స్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తనని ఇంట్లోకి అనుమతించాలని ఒకవైపు అక్కడ ఉన్న అధికారులతోటి, పోలీసులతోటి మంచు మనోజ్ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కానీ పోలీసులు మాత్రం లోపలికి ఎవరికి అనుమతించము అనేది ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రావణ్. Right, Radha Krishna, thanks for the updates.
జల్పల్లిలో మంచు మోహన్ బాబు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా బయట ఉంటున్న మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని చెబుతున్నారు. మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తన ఇంట్లోని వస్తువులను, కార్లను తీసుకెళ్లారని ఇప్పటికే మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కారును సోదరుడు విష్ణు తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదిచ్చారు. తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నారు. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి చేరుకున్నారు మనోజ్. ఇంటి బయట ఆందోళనకు దిగారు. మొన్ననే ఒక 108 కొట్టండి, ఒక 100 కొట్టండి, 100 కొట్టేది జరుగుతుంది అందుకని చెప్పండి. మొన్ననే ఒక 108 కొట్టండి, ఒక 100 కొట్టండి, 100 కొట్టేది జరుగుతుంది అందుకని చెప్పండి.